రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ఎన్నికలు సాయంత్రం 5 గంటలకు వరకు జరిగాయి. అయితే చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డారు. పోలింగ్ ప్రారంభమైన సమయంలో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అధికారులు వాటిని రిపేర్ చేయించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కేంద్రంలోని బాలురు ఉన్నత పాఠశాలతో పాటు దంగాన్పూర్లో ఈవీఎంలు మొరాయించాయి. 139 ఓట్లు పోలయ్యాక ఈవీఎంలు పనిచేయకపోవడంతో గంట వరకు పోలింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత రిపేర్ చేయడంతో పోలింగ్ కొనసాగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లోనూ ఈవీఎంలు కాసేపు పనిచేయలేదు. దీంతో ఆలస్యంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు పోలింగ్ ఆపేశారు. ఓటు వేయడానికి వచ్చిన జనం కేంద్రాల దగ్గర ఓటు వేయడం కోసం చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏమైంది? మిషన్ ఖరాబ్ అయింది. మిషన్ ఖరాబ్ అయింది. ఎంతసేపు అయింది? అర్ధగంట అవుతుందా? మిషన్ ఎంతసేపు అయింది? గంట అవుతుందా? నిజామాబాద్ నియోజకవర్గంలోనూ ఈవీఎంలు కొన్ని చోట్ల పనిచేయలేదు. ఇక్కడ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఈవీఎంలు సతాయించాయి. దీంతో టెక్నికల్ టీం వచ్చి వాటిని రిపేర్ చేసి పోలింగ్ కంటిన్యూ చేశారు. దాదాపు అరగంటకు పైగా ఓటర్లు క్యూ లైన్లో నిలబడిపోయారు. ఎన్నికల ముందు హామీలు ఇస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. జనాన్ని అసలు పట్టించుకోరు. అందుకే ఎన్నికల్లో ఓటేయకుండా నిరసన తెలిపారు కొన్ని గ్రామాల జనం. ఓట్లెయ్యబోమని, తమ గ్రామానికి నాయకులు అధికారులు రావొద్దని తెగేసి చెప్పారు. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారం కావటం లేదని పోలింగ్ ని బహిష్కరించి నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని వైరా నియోజకవర్గంలో జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన ఓటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోడు భూములు, వాగులపై వంతెనలు నిర్మించాలని కోరారు. తమ సమస్యలపై కలెక్టర్ స్పష్టమైన హామీ ఇస్తే ఓటింగ్లో పాల్గొంటామని తేల్చి చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పెద్దాపూర్లో గ్రామస్తులు ఈసారి ఓట్లు వేయబోమని పోలింగ్ను ఆపేసి ధర్నాకు దిగారు. వార్డు మెంబర్లతో పాటు గ్రామస్తులు కూడా ధర్నా చేశారు. 2 గంటల పాటు పోలింగ్ నిలిచిపోవడంతో ఆ తర్వాత పోలీసులు గ్రామస్తులకు సర్ది చెప్పారు. తిరిగి పోలింగ్ ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు 50,000 వెళ్ళి మాకు కనీసం ఒక 10,000 5,000 మరి చిన్న విలేజ్ కి ఇవ్వాలన్నా ఇవ్వద్దా? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పూరెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల్ని బహిష్కరించారు. తమ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆందోళనకు దిగిన గ్రామస్తులను జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, డీఎస్పీ భాస్కర్ గ్రామస్తులకు నచ్చచెప్పి పోలింగ్ కొనసాగించేలాగా ఒప్పించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండపూర్ గ్రామస్తులు ఎన్నికలని బాయ్కాట్ చేశారు. ఉదండపూర్ ప్రాజెక్టు ముంపులో భూములు కోల్పోయిన రైతుల్లో ఇంకా 400 మందికి చెక్కులు అందలేదు. తమకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి 5 ఏళ్లు అయినా పట్టించుకోలేదని ఆరోపించారు. అయితే జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆర్డీఓ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో ఆ తర్వాత గ్రామస్తులు ఓట్లు వేశారు. పెద్దపల్లి మండలం బందంపల్లి గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికను బహిష్కరించారు. తమ అనుమతి లేకుండా పెద్దపల్లిని మున్సిపాలిటీలో కలిపారని గ్రామస్తులు మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంపై ఆధారపడి బతుకుతున్న తమకు ఇప్పుడు అన్యాయం జరిగిందని అన్నారు. 2013లో కూడా ఇదే రకంగా కూడా మున్సిపాలిటీ కలుపుతా అంటే అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళతో మేము కలవకుండా నినాదించుకున్నాము. ఈ రోజుల్లో మాకు తెలియకుండా అది అంటే ఈ అధికారం ఉన్నదని చెప్పి వాళ్ళు ఈ తీసుకుపోయి మున్సిపాలిటీ కలపడం జరిగింది. వాళ్ళు కూడా మా రికార్డ్స్ కూడా తీసుకుపోయి గ్రామ పంచాయతీ రికార్డ్స్ కూడా తీసుకుపోయి మున్సిపాలిటీ అప్పచెప్పడం కూడా జరిగింది. దానికి రేపు ఏ రకంగా కూడా ఎలాంటి ఎలక్షన్లు కూడా మా గ్రామ పంచాయతీ వచ్చేదాకా కూడా మేము ఏ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఇంటి ట్యాక్స్లు కట్టడం, మాకు గవర్నమెంట్ నుండి వచ్చే పనులు అవి రాకుండా మంచిదిగా నిరసన గ్రామ పంచాయతీ ఉండేదాకా కూడా ఇదే నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి మేము చెప్తాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మొహబ్బత్పూర్ గ్రామస్తులు ఈసారి పోలింగ్ కి దూరంగా ఉన్నారు.
ఇక్కడ 200 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. దశాబ్దాలుగా తమ గ్రామానికి రోడ్లు లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు తెలిపారు. 70 years అవుతున్నది, మాకు రోడ్ లేదు. ఎన్నో ఎలక్షన్ అవుతున్నది, పోతున్నది, బాగా ఇబ్బంది ఉన్నది. వర్షాకాలంలో పిల్లలు స్కూల్కు పోవాలన్నా, ఎవరైనా హాస్పిటల్ పోవాలన్నా అందరికీ ఎందరో మంది చనిపోతున్నారు. వర్షాకాలంలో ఒక మంచం తీసుకొని మాకు ఒక రోడ్ల పేషెంట్ని తీసుకుపోవడం జరుగుతున్నది. అందుకోసం మేము ఎలక్షన్ బహిష్కారం చేస్తున్నాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం పంచాయతీ పరిధిలోని దేవుని తండాలో ఓటు వేయొద్దని గ్రామస్తులు తీర్మానించారు. తమ గ్రామం మీదుగా హైటెన్షన్ విద్యుత్ లైన్ వెళ్తోందని, దాన్ని తొలగించాలని మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. విద్యుత్ లైన్ వల్ల హై వోల్టేజ్ తో ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయన్నారు గ్రామస్తులు. మా గ్రామంలో 32 kV లైన్ ఒకటి తండా సెంటర్ నుంచి పోతుంది. దాని కింద అంగన్వాడీ 3 ఇళ్ళు ఉన్నాయి. రాత్రి అదే వైరు తెగిపడి అన్ని ఇళ్లలో కరెంటుతో పాటు ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్లు అన్ని కాలిపోయినాయి ప్రతి ఒక్కరికి. దానివల్ల మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం. ఆయన మాకు ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ దీనికోసం 2-3 సార్లు అప్లికేషన్ పెట్టాం, దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మూలపోచారం, రామ్నగర్ తండా, నెమలపురి, రంగాపురం గ్రామాల్లో గ్రామస్తులు ఓట్లేయడానికి ముందుకు రాలేదు. పోడు భూముల సమస్యలు పరిష్కరించడం లేదంటూ నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశ్ నాయక్ తండావాసులు ఎన్నికని బహిష్కరించారు. గతంలో తమ తండాలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని వేరే చోటుకు తరలించడాన్ని నిరసిస్తూ ఓట్లు వేయకూడదని నిర్ణయించారు. దాంతో పోలీసులు గ్రామానికి వెళ్లి ఇప్పటికిప్పుడు పోలింగ్ కేంద్రం మార్చడం కష్టమని, ఈసారి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.